Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. రీల్స్ ఇప్పుడు 5 ఏళ్ల పిల్లల నుంచి ఆంటీల వరకు అంతా దీనిమాయలో పడిపోతున్నారు. ఫేమస్ అయ్యేందుకు చెయ్యని ప్రయత్నాలే లేవనుకోండి. వ్యూస్ కోసం, లైకుల కోసం ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ చివరికి చిక్కుల్లో పడుతున్నారు. అచ్చం ఇలాగే రీల్స్ మాయలో పడ్డ ఒక టీచర్ అమ్మ చెయ్యకూడని పని చేసి అడ్డంగా దొరికిపోయి చివరికి తెల్ల మొహం వేసింది. ఆమె చేసిన పనికి అధికారులు సైతం షాక్ అయి చర్యలు తీసుకుంటున్నారు. ఇదే రీల్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇంతకు టీచర్ అమ్మ చేసిన ఆ పనేంటి, అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియా యుగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే చాలా మంది రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. ఇలా చేసి రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇదిగో అచ్చం ఇలాగే భావించిన ఈ పంతులమ్మ ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేసింది. ఇంతేకాదు వైరల్ అయ్యేందుకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ రీల్ నిజంగానే వైరల్ అయింది. కానీ దీని వల్లే ఈ టీచర్ అమ్మ ఇప్పుడు తప్పుల్లో చిక్కి తల పట్టుకుంది. ఇంతకు జరిగిందేంటంటే, బీహార్కు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ తరచూ రీల్స్ చేసేది. చేసింది, అందులో తప్పేముందని మీరు అనుకోవచ్చు. కానీ ఆమె ఈసారి చేసింది ఎక్కడో కాదు, పాట్లీపుత్ర యూనివర్సిటీ పరీక్షలు ఇన్వాల్వేషన్ చేసే సమయంలో. అవును, ఈ విద్యార్థుల ఆన్సర్లను గమనించకుండా అన్నిటికీ రైట్ మార్క్ వేస్తూ వెళ్లిపోయింది. ఆ తర్వాత దీన్నే తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ రీల్ క్షణాల్లో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఇదేం పని మేడం అంటూ టీచర్ అమ్మ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇక ఈ రీల్ వైరల్ గా మారి చివరికి అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే స్పందించి విద్యార్థుల జీవితాలతో ఆటలాడతారా అంటూ ఈ టీచర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో చివరికి టీచర్ అమ్మ రీల్ నాకు కొంప ముంచిందంటూ తల పట్టుకుంది. చూసారుగా, ఈ పంతులమ్మ ఫేమస్ అవ్వాలని రీల్ చేసి పోస్ట్ చేస్తే చివరికి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. రీల్ చేయటం తప్పు కాదు, అలాగని ఎక్కడ పడితే అక్కడ చేసి ఇదిగో చివరికి ఈ టీచర్ ఇబ్బందుల్లో పడ్డట్టు మాత్రం పడకండి. తస్మాత్ జాగ్రత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.